హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సిబి సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. ఈరోజు మీకు నజారా చూపిస్తాను చూడండి. ఫుల్ ట్రాఫిక్ జామ్. పొద్దున్నే అందరూ స్కూల్కి ఆఫీసులకి వెళ్ళే టైంలో మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంది. ఇదంతా జామే, మొత్తం జామ్. రోజు ఉంటుంది ఈ రోడ్లో ట్రాఫిక్ కనిపిస్తుంటుంది, కానీ మూవ్ అవుతూ ఉంటాయి. బట్ ఈరోజు లిటరల్లీ మొత్తం ఇక్కడి నుంచి ఇలా వెళ్తూ ఉంటాయి. బట్ ఇన్ని రోజుల్లో ఇంత జామ్ చూడడం ఇదే. అసలు ఈ జామ్ మళ్ళీ అక్కడ వరకు ఉంది. ఉండండి మీకు చూపిస్తాను. ఇవ్వండి, అక్కడ కూడా వెహికల్స్ కనిపిస్తున్నాయి మీకు. ఈ ట్రాఫిక్ జామ్ అక్కడ వరకు ఉంది మొత్తం. సర్వీస్ రోడ్డు, మెయిన్ రోడ్డు రెండు. వచ్చేటప్పుడు రోడ్లు ఏం లేవు, వెళ్ళేటప్పటికి అందరు ఇక్కడి నుంచి వెళ్తుంటారు కదా. మొత్తం కార్లు, బస్సులు. యాక్చువల్గా మా వారు కూడా ఆఫీస్కి బయలుదేరారు, ఇదే జామ్లో ఇరుక్కున్నారంట. నేను కూడా అదే ట్రాఫిక్ జామ్లో ఉన్నాను, ఇంకా రీచ్ అవ్వలేదు ఆఫీస్కి అని చెప్పారు. ఏమైందో మరి, రోజు ఇంత అయితే ఉండేది కాదు, ఈరోజే ఎందుకునో మరి ఇంత జామ్ కనిపిస్తుంది. ఐ డోంట్ నో వై. ఏదో అయి ఉంటుంది డెఫినెట్గా. ఈ రోడ్లో ఉంటాయి, అన్ని వెహికల్స్ వెళ్తుంటాయి, కాకపోతే ఇలా జామ్ అయిపోదు అనమాట. ఈరోజు అయ్యిందంటే చూడాలి మరి. ఇంకా మా వారు వచ్చాక చెప్పాలేమో. ఇప్పుడే ఫోన్ చేస్తే నేను ఇదే జామ్లో ఇరుక్కున్నాను, ఇంకో గంట పట్టేట్టుంది ఆఫీస్కి వెళ్ళడానికి అని అంటున్నారు. ఈ హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాలు ఎప్పుడు తగ్గుతాయో ఏమో తెలియదు. కానీ ఇంకా కంపారిటివ్లీ బైక్స్ వేసుకుని వెళ్తే ఇంకొంచెం త్వరగా వెళ్తారేమో అనమాట కార్లో కన్నా. అండ్ ఊరు నుంచి వచ్చామంటే రకరకాలు అన్ని తెచ్చుకుంటాం కదండి. వాటిలో మా వారికి ఎంతో ఇష్టమైన ప్రాన్స్ అండ్ పిల్లలకి ఎంతో ఇష్టమైన ములక్కాళ్ళు కూడా కంపల్సరీ ఎవ్రీ టైం తెచ్చుకుంటూ ఉంటాం కదా. సో రాగానే ఫస్ట్ అవే వండాలి అని అనుకున్నాం అనమాట. సో మంచిగా ములక్కాళ్ళు, రొయ్యలు వేసి ఇగురు చేద్దాము అని అనుకున్నా. ఇగురు అండ్ రసం ఉంటే చాలు, మంచిగా తింటారనమాట. అండ్ టేస్ట్ కూడా అక్కడ వాటికి ఇక్కడ వాటికి చాలా తేడా ఉంటుంది కదా. ములక్కాళ్ళు కూడా చాలా టేస్టీగా ఉంటాయి అనమాట అక్కడ. సో అందుకని జనరల్గా కలుపుల్లోనే ఎక్కువ వేస్తూ ఉంటాను రొయ్యలు. అంటే టమాటా రొయ్యలు, దోసకాయ రొయ్యలు, బెండకాయ రొయ్యలు, ఇలాగా బీరకాయ రొయ్యలు ఇట్లా వేసుకుంటూ ఉంటాం కదా. మామూలుగా రొయ్యలు ఇగురు వండడం అనేది కొంచెం తక్కువ, ఎందుకంటే రొయ్యలు ఇగురులో ఎక్కువ రొయ్యలు వేయాల్సి వస్తుంది. అన్ని ఒక్కసారి అయిపోతాయేమోనని కొంచెం ఇగురు తక్కువ చేస్తుంటారు అనమాట. బట్ ఈ రోజు ఇంకా ఆయనకు అది తినాలనిపిస్తుంది అనేసరికి ములక్కాళ్ళు వేసి రొయ్యలు ఇగురు చేస్తున్నా. సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే, అసలు నెక్స్ట్ లెవెల్. నాన్ వెజ్ అనగానే ఆయిల్ ఎక్కువ వేసేస్తూ ఉంటారు, బట్ మన సంగతి తెలిసిందే కదండి. ఆయిల్ అంటే ఆచితూచి వేస్తుంటారు అనమాట. అందుకని ఎంత నాన్ వెజ్ అయినా సరే నేను వేయాల్సిన ఆయిలే 2 స్పూన్లే వేసి వండుతాను ఏదైనా సరే. సో కూర అయితే టేస్టీగా వచ్చింది. షాపింగ్ ఎలా ఉంది? జనాలు అనుకున్నారు చాలా ఎక్కువ ఉన్నారు. షాపింగ్ చేస్తున్నారు. మనం ఏం చేయడానికి వచ్చింది కూడా అదే. సో వీకెండ్ సండే రోజు షాపింగ్ వెళ్దామని చెప్పి వచ్చామన్నమాట అండి. పిల్లల్ని తీసుకొని వచ్చాను నేను. అంటే వాళ్ళ కాలేజ్ స్టార్ట్ అవబోతుంది కదా. సో కాలేజ్కి కొంచెం డ్రెస్సెస్ అవి కావాలి, ప్యాంట్స్, షూస్ లాంటివన్నీ కావాలి అని చెప్పి వచ్చామన్నమాట. ఎందుకంటే వాళ్ళకి యూనిఫామ్ లేదు, సివిల్ డ్రెస్ వేసుకోవాలి. ఇప్పుడు అన్నాళ్ళు అంటే స్కూల్ కాబట్టి యూనిఫామ్ ఉండేది. సో నార్మల్ డ్రెస్సెస్ ఎప్పుడైనా బయటకు వెళ్ళడానికి ఇట్లా తప్ప ఎక్కువ అవసరం ఉండేది కాదు. బట్ ఇప్పుడు ఇంకా అవసరం కదా అని చెప్పి షాపింగ్కి వెళ్ళాము. అండ్ మేము వెళ్ళింది ఏఎంబి మాల్కి అనమాట. సరత్ సిటీ మాల్ అంటాం కదా. అసలు ఏ షాప్లో చూసినా ఫుల్ జనాలు. ఏ షాప్లోనా అంటే మ్యాక్స్, జూడియో, రిలయన్స్ ట్రెండ్స్ ఇట్లా వీటన్నిటిలో ఫుల్ జనాలు ఉన్నారు. ఏవైతే బ్రాండెడ్ షాప్స్ ఉంటాయో వాటిల్లో కొంచెం తక్కువ ఉన్నారన్నమాట. ఆబ్వియస్లీ బ్రాండెడ్వి కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటాయి, ఇవన్నీ బడ్జెట్ రేంజ్లో దొరుకుతుంటాయి కాబట్టి ఈ షాప్స్లో ఎక్కువ ఉన్నారు. నార్మల్ షాప్స్తో కంపేర్ చేస్తే ఇట్లా ఇంకా ట్రయల్ రూమ్ దగ్గర అయితే పెద్ద పెద్ద క్యూలు అనమాట. ఇప్పుడు అప్పుడే అవ్వద్రా సామి అన్నంత క్యూలు. మాల్లో అంతా కూడా ఫుల్ జనాలు అనిపించారనమాట. అంటే మేబీ వీకెండ్ కదా, ఎస్పెషల్లీ సండే రోజు ఈవినింగ్ వెళ్ళాం అనమాట మేము. సో అందుకనో ఏమో మరి చాలా మంది జనాలు ఉన్నట్టు అనిపించింది. ఇంతకుముందు ఏ మాల్కి వెళ్ళినా ఇంత జనాలను ఎప్పుడు చూడలేదన్నమాట. ఆఫ్ కోర్స్ పీపుల్ ఉన్నారు, క్రౌడ్ ఉన్నట్టు ఉండేది, కానీ మొత్తం షాపులు ఇంకా ట్రై చేయడానికి కూడా స్కోప్ లేదు. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ అన్ అవర్ అన్నట్టు ఉందన్నమాట. సో మేము ఇంకా అలానే చూసుకుంటూ కొంచెం షాపులు అవి చూసుకుంటూ ఇంకేది ట్రై చేయలేదు. జస్ట్ చూసి నచ్చితే కొనేసుకుందాం అన్న మైండ్ సెట్ తోటి
వెళ్ళాం అనమాట. ఆబ్వియస్లీ బడ్జెట్ షాపింగ్కి వెళ్ళాం, ఎక్స్పెన్సివ్ కొనాలని అనుకోలేదు. అండ్ కింద సైడ్ చూస్తే మొత్తం అందరు ఇట్లా లైన్లో నుంచొని ఉన్నారన్నమాట. ఏంటి ఇంతమంది క్రౌడ్ ఇక్కడ ఇట్లా లైన్లో నుంచొని ఉన్నారు అని చెప్పి కొద్దిసేపు ఫిగర్ అవుట్ చేయడానికి ట్రై చేసాం అనమాట. అంటే పైనుంచి చూసాం మేము, కింద చూడలేదు. కింద నుంచి వెళ్ళేటప్పుడు జనాలు ఉన్నారు అనుకుంటే పక్కన నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాం, కానీ అదేంటి అన్నది సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు అనమాట. అండ్ మాల్ కూడా ఎలా ఉంటుందో తెలుసు కదండి, రౌండ్ రౌండ్ గా ఉంటుంది. అంటే మొత్తం అంతా ఒకటే రౌండ్ సర్కిల్ లాగా ఉంటుంది, చిన్న చిన్న సర్కిల్స్ లా ఉంటుంది. సో మనం చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంటాం. నేనైతే ముందే కన్ఫ్యూజ్ అయిపోతా ఉంటాను మాల్స్కి వెళ్తే, ఎస్పెషల్లీ ఇలా పెద్ద పెద్ద వాటికి వెళ్తే ముందే కన్ఫ్యూజ్ అయిపోతుంటాయి, ఏ షాప్ ఎక్కడ ఉందో కూడా తెలియదు. సో తర్వాత కొంచెం చూస్తే అర్థమైంది. ఆ రోజు ఏంటంటే ఫ్రీ ఐస్ క్రీమ్ స్కూప్ ఇస్తున్నారు, ఒక స్కూప్ ఆఫ్ ఐస్ క్రీమ్ అనమాట ఫ్రీగా ఇస్తున్నారు. ఇంకా మొత్తం అందరు ఫుల్ ఇట్లా లైన్లో నుంచున్నారు. మరి ఏం చేయాలో అక్కడ నాకు ఆ ప్రాసెస్ ఇదంతా ఏమీ తెలియదు, కానీ ఆ లైన్లో నుంచొని వెళ్ళడానికే ఈజీగా ఒక 1-2 hours పడుతుందేమో అనిపించింది అనమాట. అంత పెద్ద జనాలు, అంత పెద్ద లైన్ ఉంది. సో మేము పైనుంచే చూసి వద్దురనైనా అని అనుకొని మేము మామూలుగా అక్కడ ఐబ్యాకో ఉంటుంది కాబట్టి ఐబ్యాకోలో నేను 0 sugar ఐస్ క్రీమ్ కనిపిస్తే అది తినేసాను. ఇంకా పిల్లలు కూడా ఏదో ఐస్ క్రీమ్ పైన తినేసారులేండి. ఎక్కువ ఫుడ్ అయితే బయట ఎక్కువ తినడానికి ప్రిఫర్ చేయట్లేదు. అండ్ ఇంకా అలాగా బ్రేక్లుగా షాపింగ్ చేసుకుంటూ లాస్ట్కి రిలయన్స్ ట్రెండ్స్కి వచ్చాము. రిలయన్స్ ట్రెండ్స్లో ఇదిగోండి 3,500 షాపింగ్ చేస్తే 3,500 ఫ్రీ అనమాట. అంటే మనం 7,000 బిల్ చేస్తే 3,500 పే చేస్తే చాలు. సో ఏది కొన్నా హాఫ్ ప్రైస్లో వస్తుంది కదా. ఆబ్వియస్లీ పిల్లలకి చాలా ఎక్కువ కావాలి కాబట్టి మేము ట్రెండ్స్లో షాపింగ్ చేద్దాము అని అనుకున్నాం. బట్ ట్రెండ్స్లో అదే లాస్ట్ డే అంటండి ఆ ఆఫర్కి. ఇంకా మొత్తం కుప్పలు వేసేసి ఉన్నాయన్నమాట బట్టలు. జనాలు ట్రయల్ కూడా చేయడానికి లేదు. ఇంకా బట్టలు కూడా అంటే ఇట్లా అందరూ ఇట్లా చూసి వదిలేస్తూ ఉంటారు కదా, అట్లా కుప్పలు పడేసి ఉన్నాయన్నమాట. ఇంకా వాటిలోంచే అసలే పిల్లలకి షాపింగ్ అంటే ఇష్టం ఉండదు. ఇంకా వాళ్ళని కొంచెం మోటివేట్ చేసి, కాదు నాన్న ఇప్పుడు కాలేజీకి కావాలి, మీకోసమే తీసుకోండి అది ఇదని వాళ్ళు పుష్ చేసి మరి కొన్ని అయితే బట్టలు తీసుకున్నాము. ఇంకా తీసుకొని మా వారిని మీరు రావద్దండి మేము ఆటో ఎక్కువచ్చేస్తాము అని చెప్పి ఆటో తీసుకొని బయలుదేరిపోయాం అనమాట. ఎందుకంటే ట్రాఫిక్ ఆ రేంజ్లో ఉంది. యాక్చువల్గా మా వారు మీది అయిపోయాక చెప్పండి నేను పిక్ చేసుకోవడానికి వస్తాను అని చెప్పారనమాట. బట్ అక్కడ ఉన్న ట్రాఫిక్ జామ్కి, అక్కడ ఉన్న జనాలకి ఇంకా ఆయన రమ్మడం కూడా వేస్ట్ ఆఫ్ టైం అండ్ వేస్ట్ ఆఫ్ పెట్రోల్ అని అనిపించింది. మాకు కూడా ఆటో బుక్ అవ్వడానికి కూడా, క్యాబ్ అయితే అసలు బుక్కే అవ్వట్లేదు. ఇంకా సరే అని ఆటో ట్రై చేస్తే ఆటో బుక్ అవ్వడానికి కూడా ఆల్మోస్ట్ ఇట్ టుక్ 20 minutes. ఇంకా అక్కడే ఉన్నా సరే, ఆ పిల్లర్ దగ్గరే ఉన్నా సరే మా దగ్గరికి రీచ్ అవ్వడానికి కూడా ఆయనకి ఇంకొక 10-15 minutes పట్టింది అనమాట. సో అంత ట్రాఫిక్ ఉంది సండే నైట్. ఫైనల్ ఇంటికి వచ్చేసరికి 11. షాపింగ్ అయితే బాగైంది. ఇదిగోండి ఇవన్నీ మేము ఈసారి షాపింగ్ చేసినాం అనమాట. పిల్లలు కాలేజ్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి కొంచెం వాళ్ళ కోసం ఎక్కువ తీసుకున్నా. అండ్ ఆబ్వియస్లీ మనం తీసుకోకుండా వస్తావు చెప్పండి, సో నేను కూడా కొన్ని తీసుకున్నాను. సో అవి క్విక్గా షేర్ చేస్తాం. ఫస్ట్ అయితే పిల్లలకి చూపించేస్తాం. వాళ్ళకి ఎక్కువ ప్యాంట్సే పొట్టిగా అయిపోయినాయి అనమాట. సో అందుకని ప్యాంట్స్ తీసుకున్నాము. ఇదిగోండి ఇట్లా ఇదేంటంటే జీన్స్ లాగా కాదు, కొంచెం మంచి ఎట్లా అంటే కాటన్ క్లాత్ ప్యాంట్ లాగా ఉంది, కాటన్ ఫ్యాబ్రిక్ తోటి. సో ఈ ప్యాంట్స్ ఇద్దరికి తీసుకున్నాం, ఇద్దరికి నచ్చినాయి అవి. అండ్ ఈ కలర్ ఇంతవరకు వాళ్ళు ట్రై చేయలేదు కూడా అనమాట. సో ఈ 2 ప్యాంట్స్ తీసుకున్నాము. అండ్ జీన్స్లు ఇప్పుడంతా బ్యాగీ ఫిట్ అని వస్తున్నాయి కదా, సో అందుకని ఇలాగ బ్యాగీ ఫిట్టింగ్ ప్యాంట్ అనమాట. ఇది ఇలాగ లూజ్గా ఏంటో మరి బ్యాగీ ఫిట్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది, ఎవరిని చూసినా ఇలాంటి ప్యాంట్లు వేసుకుంటున్నారు. సో ఈ ఒకటి తీసుకున్నాము. అండ్ ఈ కలర్ ఒకటి, ఇది కూడా బ్యాగీ ఫిట్టే, ఈ కలర్లో కొంచెం కాఫీ కలర్లో అనమాట. ఇట్లా ప్యాంట్స్ తీసుకున్నాము. ఇంకా కొన్ని ప్యాంట్స్ తీసుకున్నాము ఇంతకు ముందు కూడా. సో ఇవి సరిపోతాయిలే. ప్యాంట్స్ మీదకి ఏంటంటే అవే ప్యాంట్స్ మీదకి రకరకాల టీషర్ట్స్ పేర్ చేయొచ్చు కదా అని చెప్పి సో ఈ ప్యాంట్స్. అండ్ టీషర్ట్స్ విషయానికి వస్తే ఇదిగోండి ఇది ఒక టీషర్ట్ తీసుకున్నాము. ఇది తక్కువే పడింది, 250 rupees అనమాట. ప్యాంట్సే కొంచెం ఎక్స్పెన్సివ్ పడినాయి, అంటే ఒక్కొక్కటి 1,000-999 అట్లా పడ్డాయి అనమాట ఒక్కొక్కటి ఇద్దరికి, కాబట్టి కొంచెం అవి ఎక్కువే అనిపించినాయి. కానీ ఇవి టీషర్ట్స్ తక్కువలో దొరికేస్తాయి కదా. సో ప్యాంట్స్ మాత్రం మంచిగా తీసుకున్నాం అనమాట. అందుకే ఇంతకుముందు కూడా పెప్పేనే వాడేవాళ్ళు, ఈసారి పెప్పే కాకుండా వేరే తీసుకోమన్నా ఎక్కువ కావాలి కాబట్టి. ఇది అండ్ ఇదేమో బాక్స్ ఫిట్టింగ్ అని వస్తున్నాయి కదా ఇప్పుడు, ఇలా వెడల్పుగా వస్తుంది అన్నమాట టీషర్ట్, లూజ్గా. ఇది ఒకటి తీసుకున్నాము. ఇదైతే 600 rupees ఈ టీషర్ట్. వెనక్కి కూడా ఉంది ఇట్లా 95 అని ఇది. అండ్ ఫుట్బాల్ పిచ్చి వాళ్ళకి ఎన్ని ఫుట్బాల్ టీషర్ట్లు ఉన్నా ఇంకా ఫుట్బాలే కావాలని అనుకుంటారు కదా. ఇదిగోండి ఇదేం క్లబ్ రా, లివర్పూలా? లివర్పూల్ క్లబ్ అనమాట. ఇది బ్యాక్ సైడ్, ఇదిగోండి ఫ్రంట్ ఎలా ఉంటుంది అన్నమాట లివర్పూల్ అని. ఇది కూడా బాక్సే ఫిట్టే. ఇది ఒకటి తీసుకున్నారు.
ఇవి ట్రెండ్స్లో తీసుకున్నారన్నమాట. ట్రెండ్స్లో ఆఫర్ ఉంది కదా, మనం 7,000 బిల్ చేస్తే 3,500 పే చేయాలి. సో ఇది యాక్చువల్లీ 600 బట్ 300కే వచ్చిందని, అంటే మనం 7,000 బిల్ చేసాంలేండి ఆబ్వియస్లీ. సో అందుకని 3,500 పే చేసాము. అండ్ ఇది ఒకటి, ఇది ఆల్రెడీ ఇంతకుముందు కూడా తీసుకున్నాడు, మళ్ళీ ఇంకొకటి తీసుకున్నాడు అన్నమాట. ఇప్పుడు ఇది కూడా అంతే, 600 అయితే 300 పడింది. యాక్చువల్గా షాపింగ్ వేసుకున్నవి కూడా ఫుట్బాల్ టీషర్ట్లే, మళ్ళీ ఫుట్బాల్ టీషర్ట్స్. అండ్ వాళ్ళకి ఫుట్బాల్ షూస్, స్పోర్ట్స్ షూస్, క్రికెట్ షూస్ ఇలా రకరకాలు ఉంటాయి కదా, ఇట్లా కాలేజ్కి వేసుకెళ్ళడానికి స్నీకర్స్ టైప్లో కావాలన్నారు అనమాట. సో ఈ సెలెక్ట్ చేసుకున్నారు. ఇలా ఎంత పెద్ద పెద్ద షూస్ చూడన్నా, 2 కాళ్ళు ఇందులో పట్టేస్తాయా ఏంటని అనిపించింది. పెద్ద షూస్, 42 నెంబర్. ఇవి ఎక్కడంటే ప్యాంటలూన్స్లో తీసుకున్నాం అనమాట, 1,500. ఎవరికి నచ్చినాయి వాళ్ళకి సెలెక్ట్ చేసుకోమన్నాం. సో సాకేత్ ఇవి సెలెక్ట్ చేసుకున్నాడు, అండ్ సౌమిత్ ఇలా సెలెక్ట్ చేసుకున్నాడు. చాలా లైట్ వెయిట్ ఉన్నాయి, సో అందుకని నేను కూడా ఓకే అన్నా. అంటే వాళ్ళ కంఫర్ట్ ఉండాలి కదా రోజంతా వేసుకొని ఉండడానికి. సో ఇవి కూడా అంతే 1,500, బాగానే అనిపించినాయి. రిలయన్స్ ఫుట్వేర్లో కూడా 3,000 కొంటే 3,000 ఆఫ్ అని ఉన్నాయి, కానీ అక్కడ ఒక్కొక్క పేరే 5,000 అలా ఉన్నాయన్నమాట. సో వద్దులే అని మిగతా షాప్స్ అన్ని తిరిగాక ఫైనల్లీ వాళ్ళకి ప్యాంటలూన్స్లో నచ్చినాయి. సో ఈ 2 షూస్ వాళ్ళకి తీసుకున్నాము అక్కడ ప్యాంటలూన్స్లో. అండ్ అలాగే ట్రెండ్స్లో నేను కూడా తీసుకున్నాను, విచ్ ఇస్ దిస్ వన్. నాకు బ్లాక్ జీన్స్ లేదు ఈ మధ్య కాలంలో, బ్లాక్ ప్యాంట్లు ఏమి తీసుకోలేదు. అంటే బెల్ బాటమ్ అట్లాంటివి తీసుకున్నా కానీ ఇట్లాంటి జీన్స్ తీసుకోవాలన్నమాట. జీన్స్ అంటే జీన్స్ అన్నట్టు కాదు, ఇట్లా స్ట్రెచబుల్ ఫిట్ లా వస్తుంది, బటన్ అది ఏం రాదనమాట. ఇలాగా ఇది స్కిన్నీ ఫిట్ అనమాట. ఇది 899, బట్ మనకి హాఫ్ ప్రైస్లోనే వస్తాయి కదా, 7,000 బిల్ చేసాం కాబట్టి ఈ ప్యాంట్ ఒకటి తీసుకున్నా. అండ్ దానిపైకి ఒక క్రాప్ షర్ట్ తీసుకున్నా. ఇట్లాంటి క్రాప్ షర్ట్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి. సో పొడుగ్గా కాకుండా ఇలా వస్తుంది అన్నమాట షర్ట్. జస్ట్ ఒక 4 బటన్స్ వచ్చి ఇలాగ ఫోల్డ్ చేసి ఉన్నట్టుగా ఇలా వచ్చింది క్రాప్ షర్ట్. హ్యాండ్స్ మాత్రం ఇలా ఫుల్ హ్యాండ్స్ వచ్చింది అన్నమాట. ఇది ఒకటి బాగా అనిపించింది, సో ఇది కూడా తీసుకున్నా. ఇది 699, అంటే 700 అంటే 350 పడుతుంది కదా. క్లాత్ కూడా ఇది బాగుందనమాట. అండ్ ఈ బ్లాక్ అండ్ ఈ కాంబినేషన్ నేను ఎప్పటి నుంచో ట్రై చేయాలనుకుంటున్నా కాంబినేషన్. అండ్ ఈ మోడల్ కూడా నేను ఇంతవరకు ట్రై చేయలేదు, సో ఐ వాంటెడ్ టు ట్రై అని ఇది ఒకటి తీసుకున్నా. అండ్ ఇది ఒకటే జస్ట్ కలర్ నచ్చి తీసుకున్నా అనమాట, నార్మల్ టీషర్టే. అండ్ తక్కువే పడింది, ఇది 250 రూపీస్ అట్లా ఉంది, 250, బట్ ప్రైస్ హాఫ్ ప్రైస్ కాబట్టి 125 పడింది అనమాట. సో ఇది ఒకటి తీసుకున్నా. ఈ బ్లాక్ ప్యాంట్ మీదకి వేసుకొని చూస్తే ఇట్లా కూడా బాగున్నట్టు అనిపించింది, సో ఇలా కూడా పేర్ చేయొచ్చు అన్నట్టుగా అదొకటి తీసుకున్నా. అండ్ ఇది ఒక ఫ్రాక్. ఈ ఫ్రాక్ ఏంటంటే మామూలుగా పైన ఇలాగ వస్తుంది స్ట్రాప్ తోటి, నార్మల్ డిజైన్. దాని మీద ఈ కోట్ వచ్చింది అన్నమాట. నాకు ఈ కోట్ ఇది బాగా అనిపించింది, ఇలా వస్తుంది అన్నమాట కోట్ కూడా స్లీవ్లెస్సే, బట్ స్టిల్ ఐ లైక్డ్ ఇట్. సో అందుకని ఇది ఒకటి తీసుకున్నా. ఇది కూడా 1,500 హాఫ్ ప్రైస్ కాబట్టి 750కే వచ్చినట్టు అనమాట. సో వర్త్ అనిపించింది నాకు. ట్రెండ్స్లో ఏంటంటే స్మాల్ కూడా పెద్దగా అయిపోతాయి అన్ని ఎక్స్ట్రా స్మాలే అనమాట సైజు. సో అందుకని అన్ని ఎక్స్ట్రా స్మాల్ దొరికినాయి లక్కీగా. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే ఎక్కువ ఎక్స్ట్రా స్మాల్ ఆప్షన్స్ దొరకవు. అన్ని స్మాల్ తీసుకొని మళ్ళీ సైజ్ చేయించుకోవడాలు అలా అవుతుంటాయి, బట్ ఎక్స్ట్రా స్మాల్ కరెక్ట్గా ఫిట్ అవుతుంది అనమాట నాకు. సో అందుకని అన్ని ఎక్స్ట్రా స్మాల్ దొరికేసరికి మంచిగా తీసేసుకున్నా. ఇంకా జస్ట్ వెయిటింగ్ టు వేర్ ఆల్ దీస్ అనమాట. ఎప్పుడు వేసుకుంటానో చూడాలి. సో ఇవి ఈసారి మేము చేసుకొచ్చిన షాపింగ్ అనమాట.